హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈ రోజైతే ఒక మంచి ప్రొడక్ట్ రివ్యూతో మీ ముందుకైతే వచ్చేసానండి. మీలో కాఫీ లవర్స్ ఎవరైనా ఉంటే గనుక అస్సలు ఈ వీడియోని మిస్ కాకండి. మీకోసం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితేను. ఇంకా నేనైతే అమెజాన్ నుంచి అగారో ప్రైమో డ్రిప్ కాఫీ మేకర్‌నైతే తీసుకున్నానండి. ఇది 1050 వాట్స్ అనమాట. చూడ్డానికి చాలా చక్కగా డిజైన్ చేశారండి. ప్లేస్ చిన్నగా ఉంటే చాలు దాంట్లో అయితే చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఇది ఫిట్ అయిపోయి ఉంటుంది. ఇది డిజిటల్ కాఫీ మేకర్ అండి. మనకి స్క్రీన్ పైన డిజిటల్ కీబోర్డ్ అనేది ఇచ్చారనమాట. ఇంకా ఇంకా మనకి దీంట్లో ఇచ్చిన ఈ జగ్గు అయితే బోరోసిలికేట్ గ్లాస్‌తో తయారు చేయబడిందనమాట. దీంట్లో 12 కప్పుల కాఫీ డికాషన్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. చాలా బావుంది ఇదైతేను. మనకి హ్యాండిల్ కూడా చాలా ఇచ్చారనమాట పర్ఫెక్ట్‌గా. మనం పట్టుకుని కాఫీ వేయడం కోసం అని చెప్పేసి. ఇంక మనకి దీంట్లోనే ఎంత లెవెల్‌కి కాఫీ మనం తీసుకోవాలని చెప్పేసి మెషరింగ్ అయితే ఉంటుందనమాట. దాని ద్వారా మీరు ఎన్ని కప్పులు పడుతుందని కూడా లెక్క పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇంక తర్వాత చూసారంటే పైన అయితే ఈ విధంగా ప్లెయిన్‌గా ఉంది కదండీ! దీనిపైన మీరు కప్పులు లాంటివి కూడా పెట్టుకోవచ్చనమాట. ఇంక నేనైతే మూత ఓపెన్ చేస్తున్నాను. మూత ఓపెన్ చేసిన తర్వాత లోపల చూసారంటే వాటర్ ట్యాంక్ అనేది ఇచ్చారనమాట. దీంట్లో 12 కప్పుల వాటర్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా అయితే పడుతుంది. వాటర్ వచ్చి వేసిన తర్వాత మనం లెవెల్ చూసుకోవడానికి అని చెప్పేసి సైడ్‌న ఈ విధంగా మనకి వాటర్ లెవెల్ కనిపించడం కోసం అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారనమాట. మీకు 2 కానివ్వండి, 4 కానివ్వండి, 6 కానివ్వండి ఈ విధంగా వాటర్ అయిపోయి కొలిది మీకు తెలుస్తుందనమాట అందులోను. ఇంకా దీంట్లో ఇచ్చిన కాఫీ కోసం ఇచ్చిన బాస్కెట్ అయితే చాలా బావుందనమాట. దీంట్లో మనకి 12 కప్పుల కాఫీ పౌడర్ అయితే వేసుకోవచ్చండి. మనం ఇది తీసి రిమూవ్ చేసి కడగడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి. దీంట్లో మనం కాఫీ పొడి వేయాలి. ఇంకా కాఫీ పొడి డికాషన్ వచ్చేసి దీంట్లో కలెక్ట్ అవుతుందనమాట. అవి కింద మనకి జార్‌లోకి అయితే పడుతుందండి. ఇవి కూడా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇదే వీడియోలో నేను చివరిలో ఖచ్చితంగా చెప్తాను. కాఫీ తయారు చేసిన తర్వాత ఇంక లోపల అయితే పెట్టేశాను. ఫస్ట్ ఇచ్చిన బ్లాక్ బాస్కెట్ పెట్టేశాను. తర్వాత ఇచ్చిన నెట్ బాస్కెట్ అయితే పెట్టేశానండి. ఇంకా మనకి ఇటువంటి ఒక చిన్న స్పూన్ అయితే ఇచ్చారండి. దీంతో మనం ఎన్ని కప్పులు కాఫీ పొడి కావాలని చెప్పేసి మనం మెషర్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. ఇంక తర్వాత చూసారంటే ఈ విధంగా డిజిటల్ డిస్ప్లే ఇవ్వడం వల్ల ఏంటంటే ఈజీగా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఎన్ని కప్పులు కాఫీ కావాలని చెప్పేసి అందులో సెలెక్ట్ చేసుకోవచ్చండి. సెకండ్ వన్ వచ్చేసి టెంపరేచర్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి మనం డికాషన్ వచ్చేసి ఎంత చిక్కగా ఉండాలి అనే దాన్ని బట్టి మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇంకొక సైడ్ చూసారంటే ఐస్ కాఫీ కోసం అని చెప్పేసి ఆ సెట్టింగ్స్ అయితే ఉంటాయండి. ఇంక ఈ రోజైతే నేను కాఫీ కోసం అని చెప్పేసి జగ్గు పెట్టాను కదా! పెట్టిన తర్వాత పైన నెట్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కాఫీ పొడి అయితే వేస్తున్నానండి. 2 స్పూన్ల కాఫీ పొడి అయితే వేసాననమాట. మీరు కావాలనుకుంటే 12 స్పూన్ల కాఫీ పొడి కూడా వేసుకోవచ్చు. మనం వాటర్ లెవెల్ అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి మనకి ఎంత కావాలో అంత డికాషన్ అనేది వస్తుంది. వాటర్ వచ్చేసి 12 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే 8 కప్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆన్ బటన్ నొక్కిన తర్వాత టైమర్ ఆన్ చేసిన తర్వాత కొంచెం స్ట్రాంగ్‌గానే కాఫీ డికాషన్ అయితే సెట్ చేసి పెట్టామండి. చాలా పర్ఫెక్ట్‌గా అయితే కాఫీ డికాషన్ అయితే తయారైపోయి వచ్చేసింది. గ్లాస్‌లో వేసి చూపిస్తున్నాను చూడండి. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉందనమాట. ఈ స్ట్రాంగ్‌నెస్ అనేది మనమే సెలెక్ట్ చేసుకోవాలి. మన ఇష్టం అది 1 కానివ్వండి, 2 కానివ్వండి, 3 కానివ్వండి. మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకి డికాషన్ అనేది తయారవుతుందనమాట. ఇంక నేను పాల్లో కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. కొంచెం డికాషన్ వేస్తేనే అంత బావుందండి కాఫీ అయితేను. నేను ముందే చెప్పినట్లు కాఫీ లవర్స్‌కి ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది ఇదైతేను. ఇంక చూసారా చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చేసింది. కాఫీ తయారైపోయింది కదా! ఒక్క నిమిషంలోనే మనకి డికాషన్ అయితే తయారైపోయిందండి. చాలామంది ఎక్కువగా ప్లెయిన్ కాఫీయే తాగుతారు కదా! వాళ్ళకి చాలా చాలా అయితే ఉపయోగపడుతుందనమాట. ఇంక ఇప్పుడైతే ఐస్ కాఫీ తయారీ విధానం చూద్దామండి. దానికోసం అని చెప్పేసి అదే జార్‌లో ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత మూత పెట్టేస్తున్నానండి. వాటర్ ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి అదే సరిపోతుంది. కాఫీ పొడి కూడా ఉంది. అందుకని చెప్పేసి ఒకే ఒక స్పూన్ అయితే కాఫీ పొడి అయితే వేసామనమాట. వేసిన తర్వాత ఒకవైపు వచ్చి మనకి ఐస్‌కి 3 సంబంధించినవి సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ టెంపరేచర్ ఉంది కదా! టెంపరేచర్ అంతా ఇందులో సెట్ చేసుకోవడం ఉండదనమాట. మనకి ఐస్ మోడ్ బటన్ నొక్కితే చాలు. అంతేకాకుండా మీరు తర్వాత ఎప్పుడైనా తాగాలనుకుంటే టైం సెట్ చేసి పెట్టేసుకున్నారంటే ఆ టైంకి ఇది స్టార్ట్ అయిపోయి మీకు డికాషన్ అనేది తయారు చేసి ఉంచేస్తుందండి. ఇంకా ఐస్ కాఫీకి వచ్చేసి స్ట్రాంగ్ అంతా ఉండదు కాబట్టి నార్మల్‌గా అయితే మనకు తయారైతే వచ్చేసిందండి. ఇలా కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. నేను 3 పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా చిక్కగా మనకి డికాషన్ తయారైందో. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింకు. అంతేకాకుండా ఫస్ట్ కామెంట్‌లో కూడా పిన్ చేసి పెడతాను చూడండి. ఇంకా ఇది క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. మనకి చిన్న బాస్కెట్లు 2 ఇచ్చారు కదా! ఆ డికాషను కలెక్ట్ అయ్యే బాస్కెట్ వచ్చేసి కడుగుతున్నానండి. నార్మల్ రన్నింగ్ వాటర్‌లో కడిగేయొచ్చు. ఇంక తర్వాత చూసారంటే మనం కాఫీ పొడి వేసాం కదా! ఆ బాస్కెట్ అయితే క్లీన్ చేస్తున్నానండి. చాలా ఈజీ అండి. మీరు కావాలనుకుంటే డిష్ వాషర్ లిక్విడ్ ఉపయోగించి కూడా క్లీన్ చేయొచ్చండి. ఇంక ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభిరుచి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్‌బుక్‌లోని ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లోను ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.